బస్సు ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో A1 గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, A2 గా వేమూరి ట్రావెల్స్ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై 2 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇక ఐ న్యూస్ చేతిలో కర్నూలు బస్సు ప్రమాద ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే ఒక ప్రయాణికుడు ఫిర్యాదు ఇచ్చారు. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, ఏదైతే ఒక కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ప్రమాదానికి లోనై 19 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి ఒక కేసులు నమోదయ్యాయి. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఐ న్యూస్ కు దొరికింది. అయితే ఈ యొక్క కేసులో చూసినట్లయితే బస్సు ప్రమాదం మీద 2 నిందితులను జాబితాలో చేర్చారు. ఒకరు A1 గా కావేరీ ట్రావెల్స్ యొక్క బస్సు డ్రైవర్ చేర్చగా, రెండవ వ్యక్తిగా కావేరీ ట్రావెల్స్ యజమాని పేరును చేర్చినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఏదైతే ప్రయాణికుడు రమేష్ యొక్క దుర్ఘటనలో బాధితుడిగా ఉన్నాడో, కుటుంబాన్ని కూడా కోల్పోయినారో, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు యొక్క కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే డ్రైవర్ తో పాటు ఈ యొక్క కావేరీ యాజమాన్యంపై కూడా BNS 125/A 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఈ యొక్క కేసులో కూడా అనేక మలుపులు వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క బైకర్ శివశంకర్ ఉన్నాడో, అతని మిత్రుడు వద్ద ఇతని మొబైల్ ఫోన్ ఉండటంతో ఆ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని గుర్తించి ఈ యొక్క కేసులో కూడా అసలైన ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరొక వైపు ఇటు బస్సు డ్రైవర్ అయినటువంటి లక్ష్మయ్య ఏదైతే తాను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అతను కూడా అనేక ఆసక్తికర అంశాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క అంశాలన్నింటినీ క్రోడీకరించుకునే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించి ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి బైక్ ఏ విధంగా లోన్ అయింది అన్న అంశాలన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక పోలీసులకు దొరికినటువంటి యొక్క బైకర్ శివశంకర్ యొక్క ఫ్రెండ్ ఎర్రిస్వామి ప్రస్తుతం అతని ఆరోగ్యం సరిగా లేని కారణంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో పాటు అతివేగంగా వెళ్లడం, రోడ్డు మీద పడి ఉన్నటువంటి బైక్ ను గుర్తించకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా భావించినటువంటి పోలీసులు అదే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో కూడా పొందుపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.